నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి సాయినాథుని సన్నిధిలో మంత్రి నారా లోకేష్ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికి బాబావారి శేషవస్త్రంతో సత్కరించిన ట్రస్ట్ సభ్యులు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు. భారత ప్రభుత్వ రాయబారులు అధికారులను ట్రంప్ అవమానిస్తున్నా ప్రధాని మోదీ మాట్లాడకపోవడం బాధాకరం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అలనాటి నటి ముచ్చర్ల అరుణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడిని సందర్శించారు. ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించి అత్యంత విశిష్టమైన కాకడ హారతి కార్యక్రమంలో లోకేష్, బ్రహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి బాబావారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శనానంతరం లోకేష్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి బాబావారి తీర్థప్రసాదాలు అందజేశారు. గెరిల్లా యుద్దంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి వడ్డే ఓబన్న చూపిన తెగువను నాయకులు గుర్తు చేసుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు వడ్డే రామదాసు వంటి వడ్డేర నాయకులను ఈ సందర్భంగా కీర్తించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వడ్డేర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషిని, రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రభుత్వ రాయబారులు అధికారులను అవమానిస్తున్నా ప్రధాని మోదీ మాట్లాడకపోవడం బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. భారత్, అమెరికా దేశాల ఎగుమతులు, దిగుమతుల సుంకాల విషయంలో ట్రంప్తో మోదీ మాట్లాడకపోవడంతో ఒప్పందాలు నిలిపివేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలపడం భారత్ను అవమానపరచడమేనని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెనజువెలా అధ్యక్షుడిని నిర్బంధించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించిన ట్రంప్ను ప్రపంచ దేశాలు ఖండించాయని, మోదీ మాత్రం నిశ్శబ్దంగా ఉండి ట్రంప్నకు భయపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన అమెరికా ప్రభుత్వం దాని అధ్యక్షుడు ట్రంప్ గారి ముందు సాష్టాంగ ప్రమాణం చేసే పద్ధతిలో, లొంగిపోయే పద్ధతిలో వ్యవహరిస్తున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన దేశం గొప్పది. మోడీ గారు మనం విశ్వగురువులు అని చెప్పేసి కూడా చెప్తుంటాడు. 140 కోట్ల జనం కలిగిన జనాభా, వచ్చి అమెరికా కన్నా ప్రజాస్వామ్యం ముందు పుట్టిన దేశం ఇది. అటువంటి దేశానికి అధినేతగా ఉన్న మోడీ గారు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన ఏమన్నా, ఆయన ప్రభుత్వ ప్రతినిధులు మనల్ని అవమానం చేసిన నోరు మెదపకుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది మనల్ని మనం అవమానం చేసుకోవడం అని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే నిన్న కామర్స్ సెక్రటరీ గారు లుట్నిక్ అని ఆయన అమెరికా కామర్స్ సెక్రటరీ సుంకాల ఒప్పందం, టారిఫ్ అగ్రిమెంట్ ట్రంప్ గారికి మోడీ గారు ఫోన్ చేయకపోవడం మూలంగానే సంతకాలు జరగలేదని చెప్పేసి చెప్పారు. మోడీ గారికి ఫోన్ చేస్తారని చెప్పేసి కూడా అంబాసిడర్ చెప్పాడు. చెప్పి కూడా చేయకుండా ఆ రకంగా ఉన్నందువల్లే జరగడం లేదని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ఈ ఒప్పందాలు దాని మీద అంగీకారం అనంగీకారం అనే దాని ప్రాతిపదిక లేకుండా మనం అమెరికా అధ్యక్షుడికి అడిగిమడి లొంగి ఉండి బతిమలాడుకుంటే ఒప్పందాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పేసి స్పష్టంగా లుట్నిక్ గారు చెప్పారు. దండకారణ్యంలో ఉండే నక్సలైట్లందరినీ హత్య చేయడం, లేకపోతే లొంగ తీసుకోవడం, లేకపోతే కొనుక్కోవడం, ఈ 3 కొనుక్కోవడం దాదాపు రివార్డు ప్రకటించడం అంటే కొనుక్కోవడం తప్ప ఇంకోటేమి కాదు. ఆ రకంగా చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఒక రాజ్యం ఆ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏం విదేశస్తులు కాదు, వారి సిద్ధాంతం సరైనదా కాదనేది వేరే విషయం. మేము వారి సిద్ధాంతంతో, నక్సలైట్ల సిద్ధాంతంతో ఏకీభవిస్తాం. అయినా ఈ దేశం పౌరులు, వారికి అసమ్మతి వ్యక్తం చేసే హక్కు, అలాగే పేదల తరఫున పోరాడే హక్కు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ తుపాకులతో మేము యుద్ధం చేస్తాం రాష్ట్రం అంటే రాష్ట్రం కూడా యుద్ధం చేయొచ్చు. కానీ అకారణంగా పట్టుకెళ్ళి అడవుల్లో నిరాయుధులను కాల్చి చంపి బోటకు ఎన్కౌంటర్లు చేసి అవి ఎన్కౌంటర్లు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం అనేది రాజ్యం చేయాల్సిన పని కాదు. ఆ రకంగా రాజ్యం చేయడం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది ఒక నిరంకుశత్వం, ఒక ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన అవుతుందనేది మా అభిప్రాయం.
రెండవది ఎందుకు చేస్తుంది బీజేపీ? ఈ అడవులన్నింటినీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలి, కొండల్ని అడవుల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పగింతకి అక్కడ మావోయిస్టులు అడ్డంగా వాళ్ళ నాశనం చేయకపోతే ఈ అదానీలు, అంబానీలు, మిట్టళ్ళు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలో ఉండే అల్యూమినియం గనుల్ని, ఐరన్ ఓర్ గనుల్ని, రేరెత్ గనుల్ని, బొగ్గు గనుల్ని వీటిని యథేచ్ఛగా దోచుకోవడానికి అవకాశం వారు చాలా తొందర పెడుతున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, ఆ లాభాలు తగ్గిపోతాయని తొందర పెడుతున్నారు. అందుకని అమిత్ షా గారు గడువు కూడా వీళ్ళకి విధించేసి వేల మంది సైనికుల్ని యంత్రాంగాన్ని విధించి వాళ్ళని నాశనం చేయడానికి కూరుకుంది. రెండవది ఆ ప్రాంతంలో ఉండే నీటి వనరులను కూడా కార్పొరేట్, ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో ఈ సీలేరు సబరిలో 5 పంప్ స్టోరేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అవన్నీ అదానికి. ఇటువంటి దండకారణ్యంలో చాలా నదులు ఉన్నాయి, చాలా పంప్ స్టోరేజ్ స్కీమ్స్, హైడ్రో జనరేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. అదానికి, అంబానీలకి వివరిస్తున్నారు. వాళ్ళ ఆ పనులకి వీళ్ళు అడ్డంగా ఉన్నారు. అందుకని వాళ్ళ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అందుకని అక్కడ ఏదో గిరిజనుల ప్రయోజనం కోసం, అభివృద్ధి ప్రయోజనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏదో పోలు పెడుతున్నారే, అదేమి కాదు. వాస్తవంగా అక్కడ గిరిజనుల్ని బయటికి ఎళ్ళగొట్టాలి, పట్టణాలకి ఇతర చోట్లకి ఎళ్ళగొట్టి ఈ వలస పోయి అక్కడ పట్టణాల్లో చౌకగా ఉండే కార్మికులుగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లోనూ వాటన్నిటిలోనూ ఎక్కడి నుంచి వచ్చి మైగ్రెంట్స్ వచ్చి పని చేయకపోతే వాళ్ళకి లాభాలు తక్కువ. అందుకని అడవుల్లో ఉండే వాళ్ళ మనం ఎళ్ళగొట్టేటప్పుడు సరైన సంఖ్యలో వాళ్ళకి దొరకవు. అది కూడా ఇంకొక ఉద్దేశం. అందుకని అదేదో ప్రజల కోసం, గిరిజనుల కోసం చేస్తున్న పని కాదు. బీజేపీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రయోజనం కోసం మావోయిస్టుని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంది. ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంత దుర్మార్గాలు చేస్తే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించే వాళ్ళు కూడా గుర్తుకొస్తుంటారు. కొంతమంది చట్టబద్ధంగా ప్రతిఘటించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది హిందీ. అందుకని మావోయిస్టులని నాశనం చేయడం అంటే మావోయిస్టులకి మద్దతు ఇస్తున్న పరిస్థితులను నాశనం చేస్తే నాశనం తప్ప, పరిస్థితులను నాశనం చేయకుండా మనుషులను నాశనం చేస్తే మనుషులు గుర్తుకొస్తానే ఉంటారు. మనుషుల్ని పుట్టకుండా నాశనం చేయలేదు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండలోని మోరి 5 బావిలో సంభవించిన బ్లౌట్ ను క్రైసిస్ మేనేజ్మెంట్ టీం విజయవంతంగా అదుపు చేసింది. ఈ సందర్భంగా వెల్ హెడ్ వద్ద టీం సభ్యులు విజయోత్సవం నిర్వహించుకున్నారు. టీం హెడ్ శ్రీహరి నేతృత్వంలో బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. వెల్ క్యాపింగ్ లో అధికారులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మలికీపురం మండలం ఇరుసుమండలో సంభవించిన బ్లౌట్ ను ఓఎన్జీసీ అత్యంత వేగంగా స్వదేశీ పరిజ్ఞానంతో కేవలం 5 రోజుల్లోనే నియంత్రించి తన సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకుంది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా భీముడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి పార్టీ శ్రేణులతో కలిసి విశేష పూజలు చేశారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం నేటి సంవత్సరంతో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారికి అర్చకులు కాళకూరు ఉమా విజయశంకర్ శర్మ విశేష అర్చనలు చేసి దేశ ధర్మ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ద్వారా దేశ సాంస్కృతిక విలువలు, హిందూ సంప్రదాయాల పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని మాలతీరాణి తెలియజేశారు.
దేశంలో హిందువులు అత్యంత పరమ పవిత్రంగా పూజించే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమంగా సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని తలుస్తాం. అటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం ఇంచుమించుగా 3 సార్లు అత్యంత క్రూరంగా గజనీ మహమ్మద్ తో పూర్తిగా నేలమట్టం చేయబడి ధ్వంసం చేయబడిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని మరలా పునరుద్ధరించి అమృతోత్సవం సమయంలో మళ్ళీ భక్తులకి తొలి దర్శనం 70 సంవత్సరాల క్రితం రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా లభించడం, ఆ 70 సంవత్సరాల కాలాన్ని అమృతోత్సవంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తు చేసుకుంటూ దాన్ని మళ్ళీ సోమనాథ్ స్వాభిమాన్ పరువుగా ఒక పండుగగా ఈ భారతదేశం మొత్తం జరుపుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశం అంతా కూడా శివాలయాల్లో ఓంకార నాదంతో ప్రతి ఒక్కరూ కూడా పూజలు నిర్వహించడం, రేపు కూడా పూర్తిగా అందరూ కూడా శివారాధనలో గడపడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా భీముడల్లో మేము కూడా రావడం జరిగింది. హిందువులు దేవాలయాలు అనేక నేలమట్టం గావింపబడి ఆ తర్వాత రోజుల్లో రాణి అహల్యాబాయి హోల్కర్ లాంటి వ్యక్తులు అనేక మంది మరలా పునరుద్ధరింపబడిన తర్వాతే ఈ హిందూ దేశంలో మరలా ఈ దేవాలయాలు ఈ రోజున పునరుజ్జీవంగా ఉన్నాయి. ఎంత చేసినా సరే పారే నీరులాగా హిందుత్వం అనేది ఎప్పటికీ కూడా ఇది సజీవంగా ఉంటుంది. ఇది ఒక జీవన శైలిగా మనం తీసుకుంటే ప్రపంచంలో కూడా ఎందరో ఈ హిందుత్వానికి అట్రాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.